భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 27/2/2020 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శశర ఋతువు మాఘమాసం బహుళ చతుర్దశి గురువారం ఉదయం 8:41 వరకు చతుర్దశి ఉంది. నక్షత్రం ధనిష్ఠ నక్షత్రం సాయంత్రం 4 గంటలకి, వర్జం రాత్రి 10:56 12:29 వరకు. అలాగే సూర్యోదయం 6:26, సూర్యాస్తమయం 6:01. అమృత గడియలు ఉదయం 5:25 నుండి ఉదయం 7:25 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు రాహుకాలం. శుభ సమయం లేదు. శివయోగం ఉంది రాత్రి 12:30, శకుని ఉదయం 8:41, చతుర రాత్రి 7:53. ఈరోజు దినఫలాల్లో ముందుగా మేషరాశి. విద్యయందు విద్యార్థులు విజయము శాంతిని కూడా చేకూరుసిన ఆనందంగా ఉంటారు. విద్యయందు రాణింపు ఉంటుంది. వృషభ రాశి ధన వాహన విషయాల్లో బంధుమిత్రుల విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం. మిథున రాశి మంచి తెలివితేటలతోటి సమస్యలని దాటుకుంటారు. శుభవార్తలు వినే అవకాశం. కర్కాటక ప్రతి సమస్యకు ఏదో పరిష్కారం దొరుకుతుంది. లౌక్యంతో ఎదుర్కొని ముందుకు వెళ్తారు. దుబారా ఖర్చులు అనవసర ప్రయాణాలు ఉండే అవకాశం. సింహరాశి వివాహాది శుభకార్య లాభం, ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. కన్యారాశి వ్యయంతో పనులు పూర్తవడం, శ్రమతో పనులు పూర్తయ్యే అవకాశం. గృహచలనం, ఉద్యోగంలో మార్పులు. తులారాశి వివాహాది శుభకార్యాలు హాజరవడం, భూ సంబంధిత వ్యవహారాలు అనుకోవడం. వృశ్చిక రాశి వివాహయోగం, సంతానం వల్ల సౌఖ్యము, విద్యార్థులకి అనుకూలం. ధన సహాయం లభించుట, అన్ని విధాలా కూడా నిలదొక్కునే అవకాశం. మకర రాశి ఊహించినటువంటి సంఘటనలు, శుభ ఆనందము, ప్రయాణ లాభాలు ఉన్నాయి. కుంభరాశి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొన్ని మార్పులు, ధనయోగము, కానీ ధనమున కొంచెం ఇబ్బందులు కూడా ఉండే అతి కష్టం మీద ధనం వచ్చే అవకాశాలు, ధనానికి అయితే కొంచెం ఇబ్బంది కూడా ఉండే అవకాశాలు ఈరోజు ఉన్నాయి. మీనరాశి వారి శారీరక శ్రమ, రుణదాతల ఒత్తిడి ఉండే అవకాశం, చికాకులు కూడా ఉండే అవకాశాలు. ఈరోజు విష్ణు సహస్రనామాలు ఏం చెప్తున్నారు చూద్దాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే వృద్ధాత్మనః వాం వృద్ధాత్మనే నమః. మిక్కిలి పురాతనడగుడు చేత వృద్ధాత్మ అనబడ్డారు. అంటే పరమాత్మ మించినటువంటి ఆత్మ ఏది కూడా పరమాత్మ నుంచే మన ఆత్మలన్నీ కూడా రావడం జరిగింది. కాబట్టి శాశ్వతమైన ఆత్మ ఏదయ్యా అంటే వృద్ధాత్మ. అదే పరమాత్మ యొక్క ఆత్మ అని, సనాతనమైన ఆత్మ, పురాతనమైన అగుడు అయినటువంటి వాడు కనుక పరమాత్మ వృద్ధాత్మనే నమః అన్నారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.